చేసదము ఏకముగా మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడెదను ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు యెహోవాను గానము యోతాశుడు దేవుడు నా బలము యోతాశుడు దేవుడు నా బలము నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా యెహోవాను గానము పాడు రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఫారో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఏవా సముద్రములోన ముంచి వేసే యెహోవా యెహోవాను గానము మహిమాతిశయము కోపవీరతుల చేసి మహిమాతిశయము కోపవీరతుల చేసి చేతవలే దాహించెదవు నీపై లేచు వారిని చేతవలే దాహించెదవు నీపై లేచు వారిని యెహోవాను గానము దోపుడు సొమ్ము పంచుకొని ఆస్వాదించుకొందుము దోపుడు సొమ్ము పంచుకొని ఆస్వాదించుకొందుము నా కత్తి దూసేదాను అని శత్రువనుకొనెను వేల్పులలోని సముద్రుడు పరిశుద్ధమనియుడా వేల్పులలోని సముద్రుడు పరిశుద్ధమనియుడా అద్భుతమైన పూజుడా నీవంటి వాడెవడు అద్భుతమైన పూజుడా నీవంటి వాడెవడు యెహోవాను గానము ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యాహ్న
ఆరిన నేలను నడిచిరి సముద్రము మధ్యాహ్న ఆరిన నేలను నడిచిరి యెహోవాను గానాను చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను భావించెదము ఆయనే దేవుడు మనకు యెహోవా నిజమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా శిథిలమయ్యుండగా నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా శిథిలమయ్యుండగా నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా బాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే
శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయము నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయము నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నుండి వేరు చేయవు ప్రభువా, నుండి వేరు చేయవు ప్రభువా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము,
నీ అందే నిత్య జీవము. ప్రభువా నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. ప్రభువా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి మీకు ఆరాధన యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రియులరా, మనం చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఇలాగే ప్రియులరా, మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినాక కాబట్టి వాక్యం ధ్యానిస్తున్న వాక్యాలు మనకు జీవము ఆత్మలాగే పరిశుద్ధాత్మ దేవుడు మార్చినాక కాబట్టి ప్రియులరా, ప్రార్థన పూర్వక వాక్యం ధ్యానిస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలు ప్రియులరా చాలా గొప్పది, మన జీవితాన్ని మార్చేది. మనం జీవితం నాశనం ఆకుండా కాపాడడానికి శక్తి కలిగిన మాటలు అనమాట యేసయ్య మాటలు. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలు ప్రియులరా చాలా ప్రాముఖ్యమైనది. అది మనం వినవారుగా మాత్రం కాకుండా అది వాక్యానుసరంగా బోధైనట్టు ప్రియులరా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినాక ఒకటి మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 ప్రియులరా ప్రభువు చెప్పారు, నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడు బెండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలే ఉన్నామని ప్రభు చెప్పారనమాట. కాబట్టి మనం ఈ కాలంలో ఇప్పుడు మన ఈ బ్రతుకులో మనం జ్ఞానం తెచ్చుకోవాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన బుద్ధి కలిగి అంటే వాక్యానుసరంగా ప్రియులారా బ్రతకడమే గొప్పది. ఇప్పుడు మన అందరి జీవితంలో రకరకాలు విధంగా ఉన్న సమస్యలు మనకందరికీ ఉంది. కాబట్టి ఏ సమస్యలు ఉన్నా సరే, ఏ తుఫాన్ గాని, గాలి, వరదలు అంటే రకరకాల సమస్యలు ప్రియులారా మనకు దేవుడు మనకు పిలిచామన్నమాట. కాబట్టి మన ఒక పిలుపుకు వ్యతిరేకంగా మన పట్ల దేవుని ఒక గొప్ప ప్రణాళిక, దేవుని చిత్తం ఉంది అనమాట. దానికి వ్యతిరేకంగా సాతాను కూడా రకరకాల శోధనలు తప్పకుండా తీసుకొని రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా ప్రియులారా మనం దాని ముందు మనం ప్రభు ఒక మాటలు స్వరమిని మనం బ్రతికి ఉండే ప్రియులారా మనం పడిపోలేదు, మన అపజయం పొందలేదన్నమాట. మన జయంతో అనుదినం బ్రతకడానికి ప్రియులారా మనకు సాధ్యమవుతుంది. తప్పకుండా మన గమ్యం చేరినట్టు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు మన యాత్రికులం, పరదేశులం. కాబట్టి ప్రయాణంలో ప్రియులారా మన జయంతో బ్రతకాలి. కాబట్టి దానికి కావలసిన మనకు సహాయపడుతున్న మాటలు మనకు క్షేమకరంగా, మేలుకరంగా ఉన్న ఆశీర్వాదకరమైన మాటలు ప్రభు ప్రియులారా నేర్పించారు. దానిలో కొన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తాం. అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మీరు మనుషులకు చూపడానికి అంటే మనుషులు ఎదుట మనుషుల నుండి మెప్పు పొందినట్టు ప్రియులారా అలాగే మనం ప్రార్థన గాని, ధర్మం గాని, ఉపవాస ప్రార్థన గాని మనం చేసినప్పుడు అలాగే చేయొద్దని ప్రభు స్పష్టంగా చెప్పారు. 17వ వచనంలో రాయబడింది, రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలేనని నీ ఉపవాసం చేయనప్పుడు. అంటే రహస్యమందున్న తండ్రి అంటే మన దేవుడు ఉన్నాడు అనమాట, సజీవుడని దేవుడు ఉన్నాడు. అంటే దేవుని దృష్టికి అంటే దేవుడు చూస్తున్నాడని గ్రహించుకొని మనం చేయాలన్నమాట. చాలా మట్టుకు మనం సమాజంలో ఉన్న కాబట్టి మనుషుల నుండి కొన్నిసారి అంటే వారి నుండి మంచి సర్టిఫికేట్ వచ్చినా మంచిదని మనం ఇలా కోరిక వస్తామో. కానీ అయినప్పుడు కూడా ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది, అంటే ప్రభు మనకు నేర్పిస్తుంది, మనుషులకు కనబడవలేని కాక ఒకవేళ 16వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నది, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముగలై ఉండకూడి తాము ఉపవాసం చేయించున్నట్టు మనుషులు కనబడవలేనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు అని రాయబడింది. అంటే మనుషులను చూపడానికి ప్రియులారా మనం అంటే దాని కొరకు కాదు, తండ్రికి చూపాలి, పరలోకం తండ్రి చూడాలి.
ఆ ఉద్దేశంతో మన హృదయం నుండి చేయాలన్నమాట. హల్లెలూయా. అప్పుడు తప్పకుండా తండ్రి రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునని రాయబడింది. సోదరు తండ్రి అంటే సజీవుడైన దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలి. అంటే దేవుడు మనల్ని హెచ్చించాలి. హెచ్చించే దేవుడు మన దేవుడు హెచ్చించే దేవుడు. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఇప్పుడు దేవుని వల్ల మనకు హెచ్చింపు పొందాలి అనమాట. దేవుని వలన ప్రియులార మనం మెప్పు పొంది అనుదినం ప్రతినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులార మనకు సహాయం దయచేయనగాక. ప్రియులార అలాగే బ్రతున్న వారు బెండ మీద ఇల్లు కట్టబడిన బుద్ధి ముందని పోలి బ్రతుతారనమాట. లేదు, ఒకవేళ మీరు పరలోక తండ్రిని మర్చుకొని లేదంటే దేవుని మర్చుకొని మనుషుల నుండి మీరు ప్రార్థన చేసి మనుషుల నుండి మంచి మాటలు వినాలి, అంటే మంచి మీరు రోజు చక్కగా ప్రార్థన చేస్తారనే మాటలు అది మాత్రం కోరుకొని, లేదంటే మీరు మన ధర్మం ఇచ్చినప్పుడు మనుషులు మనం మెచ్చుకొని మాట్లాడాలి, లేదంటే మన ఉపవాసం చేస్తున్నానని మనుషులకు తెలియపరిచి వారి నుండి మనం మెప్పు పొందుకొని బ్రతుకుతున్న వారుగా మాత్రం ఉంటే మన జీవితం ఇసుక మీదే కట్టబడిన ఇల్లు అలాగే అనమాట. సో ఎందుకంటే ఈ మనుషులు ప్రియులరా ఇప్పుడు ఒకటి చెప్తారు, మనం చెప్పలేము. ఇప్పుడు వారి మాటలు మార్చని చెప్పలేము. ఒకటి అది మాత్రం కాకుండా మనం కాబట్టి ప్రియులరా మనం దేవుడు ఉన్నాడని ఆ సత్యం మనం ఇంకా గ్రహించుకోవాలన్నమాట. మనుషులకు మనం మేలు చేయాలి, వారిని రెస్పెక్ట్ చేయాలి, వారిని ప్రేమించాలి, గౌరవించాలి, దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధులతో కూడా మనం సహవాసం కలిగి ఉండాలి. కానీ ప్రియులర మన మెప్పు ఎల్లప్పుడూ ప్రియులర తండ్రి నుండి కోరుకోవాలన్నమాట. బహుమానాలు, ప్రతిఫలం, హల్లెలూయా అంత కూడా తండ్రి అనమాట. తండ్రి అయిన దేవుడు అనమాట, అల్లు దేవుడు. కాబట్టి ప్రియులర మన ఆత్మీయ జీవితంలో మన దేవును మన ప్రార్థన జీవితంలో గాని, ఆరాధన జీవితంలో గాని, ప్రియులర అంటే ఉపవాస ప్రార్థన గాని, ధర్మాలు గాని అన్ని టైంలో ప్రియులర మన ప్రభువును ధ్యానించుకొని బ్రదర్ అంటే పరలోక తండ్రి సజీవుడు నా దేవును మనం గుర్తుపెట్టాలన్నమాట, జ్ఞాపకం చేసుకొని బ్రతకాలన్నమాట. దేవునికి స్తోత్రం. నా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము రహస్యమందు చూచుచున్న తండ్రి అని రాయబడి ఉంది. ఇప్పుడు తండ్రి మనల్ని చూస్తున్నాడు. ఆ గ్రేపుతో ప్రియులారా మనం బ్రతకాలి. తండ్రి నా ప్రార్థన వింటున్నా కూడా నాకు ఆమె జవాబిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి పరలోక తండ్రి సజీవుడైన దేవుడు ఉన్నాడు అని గ్రేపు పరిశుద్ధాత్మ వలని లోతుగా మనకు అనుగ్రహించినాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. సజీవుడైన దేవుడు ఉన్నాడు. కాబట్టి మన దేవుడు సజీవుడైన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ సత్యం ప్రియులారా మన పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. దేవుడు ఉన్నాడు అనమాట. పరిశుద్ధమైన గొప్ప శక్తి సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడు ఉన్నాడనమాట. ఆ గ్రేపు మనకు పరిశుద్ధాత్మ దేవుడు అధికంగా అనుగ్రహించిన కాక. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము 19వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా ఒకసారి మనం చదువుదామా? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నుమ వేసి దొంగిలెదరు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ధనం ప్రియులారా మనం ఎక్కడే పెట్టాలి, ఎక్కడే మనం ప్రియులారా మనం సంపాదిస్తున్న ధనం లేదంటే దేవుడు మనకి ఇచ్చిన ధనం అది భూమి మీదే మీ కొరకు ధనమును కూర్చుకోనవద్దు. కానీ 20వ వచనంలో రాయబడింది పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఇప్పుడు భూమి అలాగే పరలోకం. కాబట్టి ప్రియులారా అంటే దేవుడు కోరుతున్న విషయం మనం భూమి మీద మాత్రం ఫోకస్ చేయవద్దు అనమాట. అంటే పరలోకం కూడా ఉంది. అది ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. అదే మనం కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాం యేసుక్రీస్తుతో పాటు మీరు లేపబడిన వారైతే పరలోకం విషయం గురించి మీరు ఎక్కువ మనం ధ్యానించుకోవాలి, ఎక్కువ మనం ఫోకస్ చేయాలన్నమాట. పరలోకం అంటే హెవెన్ ఉంది అనమాట. నిత్యరాజ్యం ఉంది, ఇటర్నల్ కింగ్డమ్, నిత్యరాజ్యం, శాశ్వతమైన రాజ్యం ఉంది అని పరిశుద్ధాత్మ వలన ప్రియులారా గ్రహింపు దేవుడు మనకు అదేంగా అనుగ్రహించున్నాడు. కాబట్టి ఈ భూమి మీద మాత్రం మనం ఫోకస్ చేసుకొని బ్రతవద్దు అనమాట. భూమి మీదే ఇప్పుడు ఈ భూమి మీదే మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది మన కొద్ది కాలం మాత్రమే. ఒకవేళ 70 సంవత్సరమో లేదంటే 80 ఏమో లేదంటే 120 ఏమో. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఈ భూమి మీద ప్రియులారా మీరు కొద్ది కాలం మాత్రం ఉన్నామని ఆ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు రాకడ ఉంది, లేదంటే మన క్రీస్తునందు నిద్రించడం. ఇందులో ఏదో ఒకటి మనకు అందరికీ అది తప్పకుండా మనం అది ఫేస్ చేయాలన్నమాట. వేరే మార్గం లేదు. దేవునికి స్తోత్రం.
లేదు. కాబట్టి మరణం తర్వాత కూడా మనకు ఒక బ్రతుకు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే క్రిస్తునందు నిద్రించిన తర్వాత కూడా ప్రియులరా మనం ఒక జీవితం మనకు ఉంది. అంటే దేవునితో పాటు తర్వాత కూడా మనం నిత్యం బ్రతకాల్సిన వారం అనమాట. హల్లెలూయా. మరణం తర్వాత కూడా మనకు ప్రియులరా జీవితం ఉంది అనమాట. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోనవద్దు. ఎందుకంటే మనం అంత సంపాదనలు మనం పెడదాం, ఆస్తులు సంపాదిస్తాం. ఎందుకంటే మన భూమిలో బ్రతికినప్పుడు మనం మంచిగా బ్రతకాలి, అంటే మన అవసరాలు తీర్చబడాలి. సోతర మన పొదువ రావద్దు అనే ఉద్దేశంతో బ్యాంకులో కానీ రకరకాల విధంగా మనం సమకూర్చి పెడదాం అనమాట. సరే, యేసుక్రీస్తు గారు భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కూడా కన్నం వేసి దొంగలేద్దరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, ఇచ్చట చిమ్మటె అయినను తుప్పు అయినను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలరు. నీ ధనం ఎక్కడ నుండును అక్కడనే నీ హృదయము ఉండును. దేవునికి స్తోత్రం. ధనం మన పెట్టుబడి ఎక్కడైతే ఉందో మన హృదయం, మనసందు కూడా ఆ ఏరియాలో ఉంది అనమాట. కాబట్టి భూమి మీద మనం మనసు అంటే పెట్టుబడి ఎక్కువ పెట్టి ఉండే మన మనసందు కూడా ఈ భూమి మీద. కానీ మనం ప్రార్థన ఊరుగా పరిశుద్ధాత్మ స్వరమిని ప్రియులారా మనం ఇద్దరులకు ఇచ్చినప్పుడు, ఇద్దరులకంటే దేవుని రాజ్యంలో మనం విత్తనం వేయడం అంటే ఇద్దరులకు ఇవ్వడమే. వాళ్ళ అనాథలు కావచ్చు, విధవరాలు కావచ్చు, లేదంటే దేవుజనుడు కావచ్చు, దేవుజనరాలు కావచ్చు, దేవుని సేవ కొరకు కావచ్చు, సువార్త పరిచయ ఆత్మలు సంపాదన కొరకు కావచ్చు, దాని కొరకు కూడా ప్రియులారా మనం ఖర్చు పెట్టినప్పుడు అది పరలోకములో ప్రియులారా మనం పెట్టినట్టు అనమాట. పరలోకములో అంటే ఆ పెట్టుబడి తర్వాత కూడా దాని రిజల్ట్ మన భూమి, అంటే భూమిలో కూడా మనకు ఆశీర్వాదం ఉంది, నిత్యం పరలోకములో కూడా నిత్యం ఆశీర్వాదాలుగా దీవెనకరంగా కృపాలుగా మనకు దొరుకుతుంది అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మవలైనా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దానికి అర్థం మన అవసరాలు కొరకు మనం తప్పకుండా వాడుకోవాలి. మన అవసరాల కొరకు మనం ఖర్చు చేసుకోవాలి. సోదరం. కానీ ఈ ప్రియులారా ప్రాముఖ్యమైన మన గురి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఫోకస్ భూమి మీద పెట్టవద్దని ప్రియులారా దేవుడు కోరింది. భూమి మీద మాత్రం అంటే పరలోకం మీద మనం పెట్టాలి మన మనసు. అంటే దానికి అర్థం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరలోక ప్రదేశం కలిగి మనం బ్రతకాలి అనమాట. అంటే పరలోకం ఉంది, హెవెన్ ఉంది, నేను యేసుక్రీస్తుతో నిత్యం పరలోకములో నిత్యరాజ్యములో నేను బ్రతకాల్సిన వ్యక్తి అనే గ్రేపుతో ఇప్పుడే మన మనసును మనల్ని సిద్ధపరచాలన్నమాట. అది ట్రూత్ అనమాట, సత్యం అనమాట. దేవునికి స్తోత్రం. అది జరుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి భూమిలో ప్రియులారా మనం కొద్ది కాలం ఉన్నాం. కాబట్టి భూమిలో కొద్ది కాలం ఉన్న భూమిలో మనం కొద్ది కాలం ఉన్నాం. దాని కొరకే మనం ఈ భూమిలో మనం ధనమును ప్రియులారా, భూమిలో మన అంతా పెట్టుబడి అంతా కూడా భూమిలో మనం హల్లెలూయా పెట్టుబడి అంతా కూడా పెట్టుకొని పరలోకములో మనం పెట్టలేని పరిస్థితుల్లో మనం ఉండే మనం గమ్యం పరలోకం అనమాట, నిత్య రాజ్యం అనమాట, శాశ్వత రాజ్యం, నిత్యత్వం అనమాట, యుగాలు యేసుక్రీస్తుతో బ్రతికే జీవితం అనమాట. కాబట్టి దాని కొరకు కూడా ప్రియులారా దాని గురించి కూడా ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ వలన ఆలోచన చేయాలి. అదే మనం 1 తిమోతి 6వ అధ్యాయము ప్రియులారా 18 కూడా 18 భాగములు కూడా అదే రాయబడి ఉంది. కాబట్టి నిత్య రాజ్యం ఉంది అనమాట, శాశ్వతమైన రాజ్యం ఉంది అని గ్రహింపు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం. ఇప్పుడు మన హృదయం పరలోకం మీద ఉండాలి అనమాట. అంటే ఫోకస్ మన హృదయం, మన ఆశలు, మనకు ఆశలు చాలా ఆశలు ఉంది కదా, అంత భూమితో మాత్రం ఉండవద్దు అనమాట. ఈ భూమిలో ఉన్నప్పుడు మనం చక్కని ఆరోగ్యంతో సంతోషంగా సమాధానంగా బ్రతకడం మంచిది. చక్కని పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు, పిల్లలు గారి ఉండడం తప్పేం కాదు. కానీ పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని మహిమార్థంగా బ్రతకాలి అనమాట. ఎక్కువ మనం భూమి మీద ఫోకస్ చేయొద్దని ప్రియులారా కొలొస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం చూసింది. కాబట్టి మనం దృష్టి పరలోకం మీదకు మనం మార్చుకోవాలి అనమాట. పరలోకం ఉంది అని మనం గ్రహించుకోవాలి. కాబట్టి పరలోక ప్రదేశం కలిగి బ్రతున్న వ్యక్తులు ప్రియులారా బెండ మీద ఇల్లు కట్టిన వ్యక్తులుగా వారు ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరలోక ప్రదేశం లేని వ్యక్తులు ఇసుక మీద ఇల్లు కట్టినట్టు అనమాట.
కాబట్టి పరలోక ప్రదర్శన లేని వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారికి ఎక్కువ వారి ప్రాణంలో అది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. కానీ పరలోక గురించి ఎక్కువ ప్రదర్శన పొందిన వారికి ప్రియులరా ఈ భూమిలో ఏదైనా జరిగినప్పుడు కూడా వారు అంత కదలలేదు. స్తోత్రం. దేవుని యొక్క వాక్య ప్రదర్శన పొందిన వారు ధైర్యంతోనే బ్రతుకుతారు. లేదు. కాబట్టి ప్రియులారా మనం పరలోక ప్రదర్శ పొందిన వారుగా మనం బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దయచేయన. కాబట్టి ఈ పరలోక ప్రదర్శ ప్రియులారా రావాలి అంటే హోలీ స్పిరిట్ మన హృదయంలో కార్యం చేయాలన్నమాట. వాక్యం ద్వారా మనం హృదయంలో కార్యం చేయాలి. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 2 పేతురు 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. స్తోత్రం. 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. 2 పేతురు 1వ అధ్యాయంలో ప్రియులు రాయబడి ఉంది. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే అమూల్యములను అత్యమూల్యమైన వాగ్దానముల గురించి రాయబడింది. అమూల్యములను హల్లెలూయా. కాబట్టి ప్రీషియస్ ప్రామిస్ గురించి ప్రియులారా రాయబడింది అనమాట. దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే 2 పేతురు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు పరలోకం అనమాట. పరలోకంగా మనం చూసినట్లయితే నూతన ఆకాశం, నూతన భూమి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఇప్పుడున్న భూమిను దేవుడు అగ్ని ద్వారా దేవుడు శుద్ధి చేస్తాడు. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభు శుద్ధి చేస్తాడు. కానీ తర్వాత దేవుడు నూతన ఆకాశం, నూతన భూమి దేవుడు తెచ్చుకొని వస్తాడు అనమాట. కాబట్టి నూతన ఆకాశంలో, నూతన భూమిలో సంఘం ప్రభుత్వ నిత్యం బ్రతుకుతేనే పరిశోధకరణ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆ నూతన ఆకాశం, నూతన భూమి ప్రియులారా మనం చూసినట్లయితే అది గొప్ప వాగ్దానం అనమాట. నూతన ఆకాశం, నూతన భూమి ప్రియులారా నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం. అంటే అది మామూలు వాగ్దానం కాదు, అది చాలా గొప్పది అనమాట. చాలా ఉన్నతమైన వాగ్దానం అనమాట. అంటే నిత్యమైన వాగ్దానం, అది ఉన్నతమైన వాగ్దానం, గొప్పది. కాబట్టి ఆ ప్రదేశమైన పొందుకోవాలి అనమాట. ఇప్పుడే మనం పొందుకోవాలి. ఆ పొందినప్పుడు ఏం జరుగుతుందంటే లోక ఆశల నుండి బయటపడతాయి అనమాట. లోక ఆశల ద్వారా ఉన్న నాశనం నుండి, లోక ఆశలు ద్వారా ఉన్న ఒక నాశనం ఉంది అనమాట. లోక ఆశలు మనల్ని నాశనంలోనికి నడిపిస్తాయి, దేవుని నుండి దూరం చేస్తాయి అనమాట. కాబట్టి ఆ నాశనం నుండి ఆ పరలోక ప్రదేశ ప్రియులారా మనం పొందిన వారుగా మనం ఉంటే మనల్ని విడిపిస్తుంది అనమాట, కాపాడుతాయి అనమాట. ఇప్పుడు ఈ బ్రతుకులో కాపాడుతాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా పరలోక తండ్రి, పరలోకం ఆ ప్రదేశం మనం ఎక్కువ ఉండాలన్నమాట. కాబట్టి మనం పరలోక తండ్రి ఒక పిల్లలం అనమాట. ఇప్పుడు దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన తన బిడ్డలుగా మనల్ని మార్చామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడే. కాబట్టి మన హృదయం పరలోకంతో కనెక్ట్ ఉండాలి అంటే పరలోకములో మనం పెట్టుబడి ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం భూమి మీద మాత్రం మనం పెట్టుబడి పెడుతున్న వారు ఉంటే మన మనసంతా కూడా భూమి మీద మాత్రం ఉన్నట్టే. స్తోత్రం. కాబట్టి పరలోక ప్రదేశం పొందిన వారు పరలోక రాజ్యంలో కూడా పెట్టుబడి పెడతారు. కాబట్టి అదే ప్రియులారా ప్రభు ఎంకరేజ్ చేస్తుంది అనమాట. చూడండి, పరలోకమందు మీ కొరకు ధనమును పుచ్చుకున్నాడు. అంటే భూమిలో బ్రతుకుతున్నప్పుడు అది చేసుకోవాలన్నమాట. తర్వాత మనకు వీలు లేదనమాట. పరలోకములు ఏదైనా మనం ధనమును పెట్టాలి అంటే ఇప్పుడనమాట, సమయం ఇద్దనమాట. పరిశుధాత్మ స్వరమని ప్రియులారా మనం దేవుని రాజ్యానికి ఇద్దరులకు మనం సహాయం చేసినప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనకు అందరు కూడా అకౌంట్ ఉన్నట్టు, అంటే దేవుని రాజ్యం అంటే మనకు ఒక అకౌంట్ ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అంటే మన క్రియలు కానీ మాటలు కానీ మనం చేసేది అంతా కూడా అది రికార్డ్ అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం ఆలోచన కానీ మాటలు కానీ క్రియలు జాగ్రత్త ఉండాలి. పరిశుద్ధాత్మతో కలిసి దేవుని చిత్తానుసరమైన క్రియలు చేసుకొని బ్రతకాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చేసిన అందు కూడా అది నిత్యం అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఒక్కరోజు కాదు, అది ఎఫెక్ట్ ఉంది అనమాట. ఇప్పుడు మనం చేస్తున్న మంచి క్రియలు కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మంచి క్రియలు అది మనల్ని వెంబడిస్తాయి అనమాట. మనం మర్చిపోతాము. గతకాలంలో మనం ఎన్నో మంచి క్రియలు యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ వలన చేసి ఉండొచ్చు. కొన్ని విషయాలు, చాలా విషయాలు మనం మర్చిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మర్చిపోలేదు. స్తోత్రం. అంత రికార్డ్ అవుతుంది అనమాట. అది మనల్ని వెంబడిస్తే అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఇప్పుడు ఉన్న బ్రతుకు ప్రియులారా పరలోక ప్రదేశ పొందిన వారుగా మన అన్నదైన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలని ప్రియులారా సజీవుడైన దేవుడు ప్రియులారా కోరుతుంది. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 22వ దినం ఒకసారి చదువుతామా. 22వ దినం
దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. ఎస్. కాబట్టి ఇప్పుడు ఇలా ఇంకా ప్రాముఖ్యమైన విషయం, మనం కన్నులు, ఐస్ చాలా ప్రాముఖ్యంగా ఉన్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంటే, మనం నరక గాని, చెవులు గాని, హృదయం ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి మనం కళ్ళు కూడా చాలా ప్రాముఖ్యం. దేహమునకు దీపం కన్నే గనుక నీ కన్ను తేడగా ఉండిన ఎడల నీ దేహం అందే వెలుగు మయమై ఉండు. కాబట్టి ఐస్, నేత్రాశ, ఈ ఐస్ ద్వారానే రావడానికి అవకాశం ఉంది. అది కూడా కొన్నిసారి మనల్ని పాపంలోనికి నడిపించడానికి అవకాశం ఉంది. కాబట్టి మన పంచేంద్రియాలు, ప్రియులారా, మనం శుద్ధి కూడా చాలా ఇంపార్టెంట్. ఈశ్వరత్వం ద్వారా మనం కడుగుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మ సన్నిధితో మనం నింపబడిన వారిగా మనం ఉండాలి. కాబట్టి నీ కన్ను ఒకవేళ చెడినదైతే నీ దేహం అంతయు చిక్కటి మై ఉండును. ఇప్పుడు ఇలా చూడండి, కన్ను అంటే పాపం కొరకు వాడవద్దు అనమాట. అది దేవుని రాజ్యం కొరకు, మంచి కొరకు ప్రియులారా మనం వాడుకోవాలి. కాబట్టి మనం కళ్ళ ద్వారా ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. మంచి విషయాలు మన బైబిల్ గ్రంథం మనం చదువుతున్నాము. అలాగే ఎవరైనా దుఃఖంతో ఉంటే వారి ముఖం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతాయి, ఇది వారు దుఃఖంతో ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, పలానా వ్యక్తి మీటింగ్ లో, ఆన్లైన్ మీటింగ్ లో పాల్పొందారు, దుఃఖంతో ఉన్నారు, ఈ రోజు ఏమైందేమో అని మన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత కాల్ చేసి అడుగుతారని. కాబట్టి ఆ కళ్ళు మంచి కొరకు వాడుకోవడం తప్పు కాదు. ఇవాళ వారి దుఃఖంతో ఉండే ఒక మాట వారిని ప్రార్థన చేసి బలపరచుకోవడం మంచిది. కానీ కొన్నిసారి మనం ఇదే కన్నులు ఒకరు ఎదుగుదల మనం చూసుకొని ఒకవేళ మన మనసులో అసూయ కూడా రావడానికి అవకాశం ఉంది, కొన్నిసారి కోపం కూడా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అది చెడుగా మనం వాడుతున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా, కన్ను దేవుని చిత్తానుసారంగా వాడుకోవడం మనం నేర్చుకోవాలి అనమాట. కాబట్టి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి దేహమునకు దీపం, మన దేహానికి దీపం కన్నే గనక దీపం అంటే లైట్ గా ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 22వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, యువర్ ఐ ఇస్ ల్యాంప్ that provides light for your body. When your eye is good, your whole body is filled with light. ఇప్పుడు మన కన్ను మంచిగా ఉంటే మన శరీరం అంతా కూడా దానికి ఒక ఎఫెక్ట్ చేస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇంకా ప్రియులారా, సామెతల గ్రంథము 20 అధ్యాయము 27వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే, మన ఆత్మ కూడా ఒక దీపం అని రాయబడింది. మన ఆత్మ కూడా ఒక దీపం అని రాయబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కన్ను శరీరానికి ఒక దీపం అని రాయబడింది. ఇలాగే ప్రియులారా ఒకసారి మనం చదువుదాము సామెతల గ్రంథము 20 అధ్యాయము 27వ వచనం. ఇక్కడ ప్రియులారా స్పష్టంగా రాయబడింది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగమును శోధించును. చూడండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే కొత్తగా మనం జన్మించినప్పుడు ఆ దీపం వెలిగించబడేమన్నమాట. దేవునికి స్తోత్రం. ఇలాగే ప్రియులారా మనం చూస్తున్నాము పరిశుద్ధ గ్రంథం చాలా. కాబట్టి కన్ను చాలా ప్రాముఖ్యం అనమాట. ఐసు మనం ప్రార్థన, దాని కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఈశ్వరత్వం ద్వారా మనం కడుగుకోవాలి అనమాట. స్తోత్రం. కాబట్టి మనం ప్రజలు మనం చూస్తున్నప్పుడు దురాశతో మనం చూడవద్దనమాట. కొందరు ఉన్నారు ఏదైనా చూస్తున్నప్పుడు అంత కావాలి. కొందరు మంచి ఇల్లు మంచి ఇల్లు కలిగి దానిలో నివాస చేస్తున్నప్పుడు కొందరు అది ఆశపడుతున్న వారు ఉన్నారు. చూసిన తర్వాత ఆశపడుతున్న వారు, లేదంటే వేరే వారు మంచి చక్కని పెళ్లి చేసుకొని భార్య భర్తలు హాయిగా బ్రతున్నారు. బట్ దానిలో ఒకరు కావాలని ఆశపడుతున్న వారు ఉన్నట్టు ప్రియులారా మనం ఎన్నో న్యూస్లో మనం చూస్తాం. అంటే నేత్రాశ జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మన కన్నులకు శుద్ధీకరణ అవసరం అనమాట. చూస్తున్న అందు కూడా కావాలని ప్రియులారా మనం అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. దేవునికి చిత్తం అన్నది మనకు చాలు. కాబట్టి కన్ను ద్వారా కూడా ప్రియులారా పాపం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కన్నులు మన మేలు కొరకు వాడుకోవాలి అనమాట, చెడు కొరకు వాడవద్దు అనమాట. హల్లెలూయా. నాలుక గాని, కన్నులు గాని, చెవుల ద్వారా మనం వింటున్నాం. కాబట్టి ఇదంతా కూడా ప్రియులారా పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి. అంటే వాక్యానుసారంగా, అది దేవుడి చిత్తానుసారంగా వాడుకోవడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. లేదంటే ప్రియులారా మనం ఆత్మీయ జీవితంలో అది ప్రమాదం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది మనం చూస్తుంటే ఈ కన్నుల ద్వారానే
ఆశపడి ఆశపడి ప్రమాదంలో పడిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవా నా కన్ను పరిశుద్ధపరచుము, హల్లెలూయా. దేవా మీ చిత్తానుసారంగా అది వాడబడిన ప్రభుదయమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి కన్ను అది మంచిగా ప్రియులారా మనం వాడినప్పుడు అది ప్రియులారా మన జీవితంలో లేదంటే ఇద్దరు కూడా ప్రియులారా అది చాలా మేలుకరంగా ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం అనమాట. చాలా మేలుకరంగా ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విషయంలో కూడా మనం శ్రద్ధ చూపాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 24వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒక్కని ద్వేషించి ఒక్కని ప్రేమించును, లేదా ఒక్కని పశ్చముగా నుండి ఒక్కని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నేరరు. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా సరి అంటే మనం చూసినట్లయితే అది మణి అని మనం అర్థం చేసుకోవచ్చు. సరే ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా ఇంకా ఒక మాటలు మనం చెప్పాలంటే కామన్ గా మనం చెప్పాలంటే మనం దేవుడిని ప్రేమించాలి అన్నమాట. దేవుని ప్రేమించుకొని దేవుడి చిత్తానుసారంగా ప్రియులారా మనం బ్రతికే వారిగా మనం ఉండాలి అనమాట. అంటే సాతాన్ని ఒక ఇష్టం చేసుకొని ప్రియులారా మనం బ్రతకవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. రెండు యజమానుడు మనం ఒకసారి మనం సంతోషపడి ప్రియులారా మనం బ్రతకలేదనమాట. ఒకటి యేసు కొరకు లేదంటే సాతాన్. ఇప్పుడు ప్రియులారా మనం యేసు కొరకు ప్రేమ అర్థం చేసుకొని యేసు కొరకు అడుగు జాడలో బ్రతకనట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం చేసినాక ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే సరి అంటే ప్రియులారా మనం డబ్బు లేదంటే మనీ అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుని కంటే ఎక్కువ డబ్బు ప్రియులారా మనను ప్రభావం చేయవద్దు అనమాట. దేవుని కంటే ఎక్కువ డబ్బు అంటే డబ్బును మనం పరిపాలన చేయాలి, కానీ డబ్బు మన మీదే పరిపాలన చేస్తున్నట్టు ఒక సైకిల్ రావద్దు అనమాట. కానీ కొందరు జీవితంలో అదే జరుగుతుంది. ప్రత్యేకంగా మనం చూస్తున్నాం, కొందరు లెంజన్ తెచ్చుకున్న వారు వారిని డబ్బు ప్రభావం చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా మనం రక్షణ ఉందని మనల్ని దేవుడు పరిపాలన చేయాలి, కానీ డబ్బు మనను ప్రభావం చేసి లేదంటే డబ్బు ఎవరైనా ఇచ్చినప్పుడు మన అనేదికి లేదంటే అన్యాయానికి ప్రియులారా మనం తోడ్పడవద్దు అనమాట. స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలు ఈ విషయంలో ప్రియులారా మనం జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు డబ్బు మనకు తెలుసు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్నప్పుడు కూడా ప్రియులారా మనం దానిని మనమే కంట్రోల్ చేయాలి, కానీ అది మనను ప్రభావం చేయవద్దు. డబ్బు మన అందరికీ అవసరం. మన పైన మనం చూసాము, డబ్బు మన ధనం మన పరలోకములు అంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మంచి విషయం కొరకు ఆ డబ్బు మనం వాడుకోవాలన్నమాట. ప్రార్థన చేసుకొని అది వాడుకోవడానికి మాత్రమే. డబ్బు దేవుడు మనకి ఇచ్చేది మన అవసరాల కొరకు వాడుకోవాలి. ఇలాగే ప్రియులారా మనం ప్రార్థన చేసుకొని దేవుని రాజ్యం కొరకు కూడా అది నమ్మకంగా ప్రియులారా వాడుకోవాలి, కానీ డబ్బు మనల్ని ఎక్కువ ప్రభావం చేయవద్దు అనమాట. ఒకవేళ డబ్బు ప్రియులారా ఎక్కువ మనల్ని ప్రభావం చేసి ఉంటే అలాంటి ఉన్న వ్యక్తులు తప్పకుండా వారి బాధలు కూడా ఇంకరిస్తూ అవుతాయి అనమాట. టెన్షన్ వస్తాయి. ఎందుకంటే డబ్బు వారికి తగ్గిపోతున్న కొలది బాధ కూడా ఇంకరిస్తూ అవుతుంది. ఇప్పుడు దేవుడు ప్రియులారా అది కోరుకోవడం లేదు. అంటే మనం బాధతో టెన్షన్ తో బ్రతకాలి అని ప్రభు కోరుకోవడం లేదనమాట. అందుకొరకు ప్రియులారా మనం డబ్బు మనం యేసు నామములో మనం దేవునితో ప్రార్థన చేయాలి. అలాగే మనం నమ్మకంగా వర్క్ చేసుకొని అలాగే పని చేసుకొని డబ్బు సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ మన చేతిలో దేవుడు ఇచ్చిన డబ్బు కూడా అది ఎలాగ వాడుకోవాలి అని కూడా మనం నేర్చుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మవలన అది ఎలాగ వాడుకోవాలి అని కూడా ప్రియులారా మనం నేర్చుకోవాలి. కాబట్టి అది వాడుకోవడానికి అనమాట. అది వాడుకోవడానికి కొరకే. కాబట్టి అది ఎలాగ వాడుకోవాలని ప్రియులారా మనం నేర్చుకోవాలి. కానీ డబ్బు మనల్ని ప్రభావం చేస్తున్నట్టు ఉండవద్దు అనమాట. మనం దాని మీద ప్రభావం చేయాలి, దాన్ని పరిపాలన చేయాలి, మనం చెప్పినట్టు ఉండాలన్నమాట అని పరిశుద్ధ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇంకా బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తున్నాము. ఏ విషయం గురించి ప్రియులారా మనం బాధపడవద్దు. 25వ అధ్యాయంలో మనం చూస్తున్నట్టే, అందువల్ల నేను మీతో చెప్పినది ఏమైనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గుర్చనను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గుర్చనను చిందింపకూడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావాలి. కాబట్టి ఆహారం కంటే ప్రియులారా మన ప్రాణం గొప్పది. ప్రాణం మనకు దేవుడు ఇచ్చామన్నమాట. అలాగే ప్రియులారా వస్త్రం కంటే మనకు చిన్న శరీరం లేదా దేహం గొప్పది. దేవుడు మనకి ఇచ్చామన్నమాట. దేవుడు మనను నిర్మించాం, అలాగే దేవుడు మనను నిర్మించామన్నమాట. కాబట్టి ప్రియులారా దేవుడు మనకు ప్రాణం అంటే ఈ బ్రతుకు దేవుడు ఇచ్చామన్నమాట. మనం స్వయంగా పుట్టిన వారు కాదు, దేవుడు మనకి ఇచ్చిన బ్రతుకు అనమాట. దేవుడు మనకి ఇచ్చిన జీవితం అనమాట. కాబట్టి పరలోక తండ్రి ఉన్నామన్నమాట. కాబట్టి ఇప్పుడు భూమిలో మనం బ్రతికినప్పుడు ఏం తినాలి,
ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఇలాంటి ఉన్న బేసిక్ నీడ్ విషయం గురించి ప్రియులారా దయచేసి సువార్తని రక్షణ పొందిన దేవుని బిడ్డలకు ఉన్న మనం బాధపడవద్దు. ఒకవేళ మీరు ఈ విషయం గురించి బాధపడుతున్న వ్యక్తిగా మీరు ఉండే, ఇసుక మీద ఇల్లు గట్టబడినట్టు అనమాట. బాధతో టెన్షన్తో బ్రతున్న వారందరూ ప్రియులారా మనం చూస్తున్నట్టే ఇలాంటి ఉన్న విషయం, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఇలాంటి ఉన్న విషయం గురించి మీరు బాధపడుతున్న వ్యక్తిగా మీరు ఉండే, ఇంకా కూడా బలహీనపరచబడతాను, సమస్యలు ఇంకా కూడా ఇంగిరిస్తావు, తగ్గిపోలేదు, ఇంగిరిస్తావుతాను. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు నేర్పిస్తున్న విషయం ఏంటి అంటే మీరు దయచేసి బాధపడవద్దు, ఇలాంటి విషయం గురించి బాధపడవద్దు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ బాధ నుండి మన విడుదల పొందడానికి కొరకు స్పష్టంగా ఒక విషయం కూడా చెప్పారు. 26వ వచనం, ఆకాశ పక్షులను చూడడి. కాబట్టి పక్షులను, ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తువు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇలా పరలోక తండ్రి ఉన్నాడు అనమాట. కాబట్టి ఆకాశం, భూమి, సముద్రం అంతటిన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మన అర్థం చేసుకోలేదు, మనలో దేవుడు నిర్మించక ముందు, లేదంటే మనలో కలుగ చేయక ముందు మనకు కావలసిన అందు కూడా దేవుడు సిద్ధపరిచామన్నమాట. నాకు మీకు కావలసిన అందు కూడా పరలోక తండ్రి, ఏదైనా సజీవుడైన మన గొప్ప దేవుడు నాకు మీకు కావలసిన అందు కూడా సిద్ధపరిచామన్నమాట. ఇప్పుడు ఇలా మన దయచేసి బాధపడవద్దు, ఏ విషయంలో బాధపడవద్దు. కాబట్టి మన భూమిలో ప్రియులారా ఇప్పుడున్న బ్రతుకులో మనం సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా బ్రతకడానికి కావలసిన అందు కూడా దేవుడు ఆల్రెడీ దేవుడు సిద్ధపరిచామన్నమాట. ఇప్పుడు మనం దేవుని రాజ్యం ఇది మనం బ్రతుకుతున్నప్పుడు, దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా అది మనం అనుభవిస్తాం అనమాట. అది మనకు ఆడవుతాయి అనమాట. హల్లెలూయా. దేవుని చిత్తం అనేది మన జీవితంలోనికి ఆడవుతాయి అనమాట. కాబట్టి ఈ విషయం గురించి ప్రియులారా మనం బాధపడవద్దు. టెన్షన్, కాబట్టి టెన్షన్, బాధలు, మన బాధతో ఉండాలని సాతాను కోరుతుంది. మన ఎక్కువ టెన్షన్తో, నిరాశతో, బాధతో, దుఃఖంతో ఉండాలని ఈవిల్ స్పిరిట్ అంటే సాతాను కోరుతుంది. ఎందుకంటే మనం బలహీనపరచబడాలి, మనం నాశనం అవ్వాలి. ప్రియులారా మనం చూస్తున్నది ఎక్కువ టెన్షన్ గా ఉన్న వ్యక్తులు, ఎక్కువ టెన్షన్ తో ఉన్న వ్యక్తులు వారు దేవుని స్వరం వినడం చాలా కష్టమైపోతాయి. కానీ సమాధానంగా, సంతోషంగా, నెమ్మదిగా ఉన్నవారు వారు ఈజీగా దేవుని స్వరం అర్థమైపోతాయి అనమాట. ఇప్పుడు మనం హృదయం సమాధానంగా ఉంటే అంత మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నెమ్మదిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. అది ప్రియులారా దేవుడు కోరుతుంది అనమాట. కాబట్టి మీలో నెవడు చింతించడం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకోనగలడు. 27వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే 27వ వచనం ప్రియులారా, క్యాన్ ఆల్ యువర్ వరీస్ యాడ్ ఏ సింగిల్ మూమెంట్ టు యువర్ లైఫ్. కాబట్టి మనం బాధ అంటే చింత, ఆలోచన వలన ఒక నిమిషమైన మన జీవితంలో ఎక్కువ ఆడవుతుందని అడుగుతానమాట. ఒక నిమిషం కూడా ఎక్కువ రాదనమాట. తగ్గిపోవడానికి అవకాశం ఉంది, కానీ దీర్ఘాయుసు తగ్గిపోవడానికి అవకాశం ఉంది, కానీ బాధతో, టెన్షన్తో దీర్ఘాయుసు తగ్గిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఒక నిమిషం కూడా దీర్ఘాయుసు ఇంకా ఎక్కువ అవడానికి వీల్లేదు టెన్షన్తో. కాబట్టి దేశ ప్రియులారా మనం బాధపడవద్దు, టెన్షన్ ఉండవద్దు. ఒకవేళ బాధ వచ్చినట్లయితే బైబిల్ నేర్పిస్తుంది వెంటనే ఏ సమయంలో తండ్రికి అభయపాలన్నమాట. దేవునితో మనం తెలియపరచాలి, దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. పరలోక తండ్రితో మనం చెప్పాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం యేసునామములో ఒకవేళ బాధ వచ్చి ఉండే దేవుని చేతుల్లో వెంటనే మనం దేవుని చేతుల్లో ఇవ్వాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం టెన్షన్తో బ్రతున్న వారు, టెన్షన్తో బ్రతున్న వారు వారి జీవితం బెండ మీద ఇల్లు కట్టినట్టు కాదు, ఇసుక మీద కట్టినట్టని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బెండ మీద ఇల్లు కట్టిన వారు ప్రియులారా ప్రభు మాటకు లోబడాలి అన్నమాట. ప్రభు మాటకు లోబడాలి. ఏం చేసుకోవాలి? వాళ్ళ బాధ వచ్చిన వెంటనే యేసునామములో తండ్రి చేతులు ఇవ్వాలి. అంతే, తండ్రి చేతులు ఇవ్వాలి. తర్వాత దేవుడు మనకు సమాధానం ఇస్తాడు, గొప్ప సమాధానం, నెమ్మది ఇస్తాడు అనమాట. సంతోషం కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి అలాగ బ్రతకడమే దేవుని చిత్తం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, పరలోక తండ్రి ఉన్నాడు అని అర్థం చేసుకోవాలన్నమాట. పరలోక తండ్రి సజీవుడైన దేవుడు ఉన్నాడు, మనల్ని నిర్మించిన, కలిగేసిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? 31వ వచనం, కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకూడి. మరలా చెప్తుందని, బాధపడవద్దు. ఒకవేళ బాధపడినా సొల్యూషన్ రావడం లేదనమాట. ఇంకా సమస్యలు ఇంక్రీస్ అవుతుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. అన్ని జనులు అంటే తండ్రితో సంబంధం లేని వారు, దేవునితో సంబంధం లేని వారు ఈ విషయం గురించి బాధపడుతున్నారు. కాబట్టి పరలోక తండ్రిని కలిగిన వారం, దేవునితో సంబంధం ఉన్న మనం ఏం చేసుకోవాలి?
బాధపడవద్దు అనమాట. కాబట్టి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మనకు ఏమేమి అవసరం ఉంది దేవునికి తెలుసు అనమాట. లేదు, అది తప్పకుండా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు అని రాజ్యం ఉంది దీన్ని మొదట వెదుగుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడింది. కాబట్టి నమ్మకంగా మనం దేవుని రాజ్యం ఇది వెదగాలి. మనుషులు చూపడానికి కాదు, మనుషులు చెప్పిన కాబట్టి మనం ఏదో చేస్తామని కాదు. నిజంగా దేవుని ప్రేమ అర్థం చేసుకొని నిజంగా ప్రియుల దేవుని రాజ్యం ఇది మనం రేలుగా మనం హృదయపూర్తిగా మనం చేసుకోవాలన్నమాట. హార్ట్ఫుల్ గా చేసుకోవాలి. కొద్ది సగం కాదు. కొద్ది దేవుని సంతోషపెట్టడానికి, కొద్దేమో మనుషులను సంతోషపెట్టినట్టు అని కాదు. పూర్తి ప్రియుల మన దేవుని సంతోషపెట్టినట్టు ఈ బ్రతకాలని దేవుడు ప్రియుల ఆశపడుతుంది. మనమేమో కొద్ది ఏమో మనుషులను సంతోషపెట్టాలని కాబట్టి లేదని ఫలానా వారిని. కాబట్టి అలా కాదు ప్రియుల మనం పూర్తిగా మనం ఉండాలన్నమాట. ఎందుకంటే మన దేవుడు చాలా గొప్ప దేవుడు, శక్తి సామర్థ్యం వెలగలిగే దేవుడు. భూమిలో మాత్రం కాదు, నిత్యమైన ప్రభుత్వం బ్రతకాల్సిన వారు. ఇప్పుడే ప్రియులారా మనం పూర్తిగా ప్రభు కొరకు నిలబడదాం. చాలా మంచిది. ఇప్పుడే మన పూర్ణ హృదయంతో ప్రియులారా ప్రభువును ప్రేమిస్తాం. ఇప్పుడే మన పూర్ణ బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు కూడా చెప్పారు, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో మీరు దేవుని ప్రేమించాలి. అంటే మనం పూర్తిగా దేవుని ప్రేమిస్తాం. కొద్దిగా మన దేవుని ప్రేమించిన వారు కొద్దిగా దేవుళ్ళు అనుభవిస్తారని కొద్దిగా. కానీ పూర్తిగా ప్రియులారా దేవుని రాజ్యం నీది మనం వెతుకుతున్నప్పుడు అది పూర్తిగా అంటే దేవుని చిత్తానుసారమైన దేవుని ప్రణాళికలో ఉన్న ఆశీర్వాదాలు 100% మన అనుభవంగా మార్చబడతాయి అనమాట. సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనమేమో కొద్దిగా కావచ్చు, కొద్దిగా మనుషులను కొద్దిగా ఇప్పుడు మన మనసుకు తృప్తి వస్తాయి. అట్లా అపరాధ భావం నుండి బయటపడతాయేమో. కాబట్టి ప్రియులారా దేవుడు కోరుతుంది మన పూర్తిగా చేయాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం ఏదైనా చేసినప్పుడు పూర్తిగా చేయాలి అనమాట. మంచి మనసుతో చేయాలి, ఉత్సాహంతో చేయాలి. అది ఆశీర్వాదం. హల్లెలూయా. అదే ఆశీర్వాదం అనమాట. మంచి మనసుతో, కోరికతో, ఉత్సాహంతో ప్రత్యేకంగా మన దేవుని కొరకు ఏదైనా చేసినప్పుడు మంచి మనసుతో మనం చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు కృప ఇచ్చినాక మీరు ఆయన రాజ్యం ఉంది దీన్ని మొదట వెదగుడి. అంటే యేసుక్రీస్తు రాజ్యం నీది మనం ఒకవేళ నేను మనం బెదిగి ఉండే దేవుని చిత్తం ఉన్నది అంతా కూడా మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. అంతే ఆడవుతాయి. దాని గురించి ఇంకా బాధపడే అవసరం లేదు. కానీ ఒక్క విషయం మనం ప్రియులారా మనం గమనించాలి. మీరు నిజంగా దేవుని రాజ్యం ఇది వెతుకుతున్నామా? నిజంగా దేవుని రాజ్యం వెతుకుతున్నామా? కొందరు చూపడానికి మాత్రం మీరు వెతుకుతున్నారా, లేదా నిజంగా మీరు వెతుకుతున్నారా? హార్ట్ఫుల్ గా మీ హృదయం నుండి హల్లెలూయా నిజంగా మీరు వెతుకుతున్న వ్యక్తి ఉంటే తప్పకుండా ఆడైపోతాయి. దేవుని చిత్తం ఉన్న మన అవసరాలు మన బదిలినంత కాలం మన అవసరాలు తీర్చబడడం మాత్రం కాదు, మనకు ఎక్కువ వస్తుంది. ఇద్దరులకు సహాయం చేసేవారు కూడా మార్చబడుతున్నారు. ఇద్దరు కూడా దీవెనకరంగా దేవుడు మార్చాడు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, చిన్న దేవుడు కాదు. హల్లెలూయా. గొప్ప దేవుడు అనమాట. గొప్ప దేవుడు కాబట్టి గొప్ప కార్యాలు జరుగుతాయి అనమాట. దేవుడు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు అది చూస్తున్నాడు అనమాట. బైబిల్లో మన రహస్యమందు చూస్తున్న తండ్రి అంటే తండ్రి చూస్తున్నాడు అనమాట. మనల్ని చూస్తున్నాం అనమాట. మనం ఏం చేస్తున్నాం, మన హృదయపూర్తి ఏం చేస్తున్నామా, లేదంటే కొందరు చెప్పినా కాబట్టి మామూలుగా చేయాలి కదా, లేదంటే వారు ఏం చెప్తారేమో, ఏమనుకున్నారేమో, మనుషులు ఏమనుకున్నారేమో, ఏమనుకున్న ఆ ఉద్దేశంతో మనం చేస్తున్నారా, లేదంటే పరలోక తండ్రి మెప్పు కొరకు మనం చేస్తున్నామా? కాబట్టి మీరు ఆయన రాజ్యం ఉంది దీన్ని మొదట వెతుకుడి, అప్పుడు ప్రియులరా మనం అవసరాలు తీర్చబడతాయి. ఇప్పుడు అవన్నీ మీకు అనుగ్రహపడును అని రాయబడి. అప్పుడు అవన్నీ అంటే ఇక దేవుని చిత్తం అనేది అంత కూడా ఆడవుతాయి అనమాట. ఏది కూడా ఒకటి కూడా మిస్ అయిపోవడానికి అవకాశం లేదనమాట. అంత నమ్మదైన దేవుడు మన తండ్రి అని అర్థం చేసుకోవాలి. మన పరలోక తండ్రి అంత నమ్మదైన దేవుడు. ఇప్పుడు మనకు కూడా చేసి ఇప్పుడు నమ్మకంగా ఉండాలి. అంతే సింపుల్. ఇప్పుడు మనం నమ్మకం లేదు అంటే అది దేవుని చిత్తం అనేది మనతో ఆడవడానికి ఇబ్బంది అవుతుంది. మనం నమ్మకం లేని కాబట్టి మనం నమ్మకత్వం చూపాలి. దానికి ఉన్న సమయం అన్నమాట ఇది లేదు. కాబట్టి ఇప్పుడు మన దేవునితో మీరు ఫెయిత్ఫుల్ గా ఉంటే మీ ఆశీర్వాదాలు ఆపడానికి ఏ సాధనకి భూమి మీద ఏ మనుషులకు వీల్లేదనమాట. దేనికి కూడా వీల్లేదు. ఎందుకంటే మన పరలోక తండ్రి సజీవుడు దేవుడు, అందరికన్నా గొప్ప దేవుడు కాబట్టి లేని వాటిను మన కొరకు నిర్మించాలని ఇస్తాడనమాట. కలుగజేసి దాన్ని సూర్యుని నుండి, ఆకాశం నుండి, సూర్యుని నుండి అన్ని కలుగజేయడానికి, లేని వాటిని కూడా ఉన్నట్టుగా చేయడానికి కూడా శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. స్తోత్రం. అదే మనం చూస్తున్నాము. ఆదాము ఒంటరి ఉన్నప్పుడు తనకు భార్య లేదు, కానీ దేవుడు ఏం చేశాడు, కలుగజేశాడు. అంతే. ఆదాము గాఢ నిద్ర ఇచ్చి తర్వాత మనం చూస్తున్నాము హవ్వను దేవుడు తయారు చేసి ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. సాటిన సహారి. కాబట్టి మన జీవితంలో ఏదైతే
ఉందో దాన్ని కూడా ప్రియులరా అది తీర్చడానికి దేవునికి శక్తి సమృద్ధి ఉంది అని ప్రియులరా మనం నమ్మాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పరలోక తండ్రిను సజీవుడైన దేవుని మాత్రం మనం అబద్ధనమ్మకంగా ఉండవద్దు, అంటే అవిశ్వాసంతో ఉండవద్దు, అనుమానంతో ఉండవద్దు. అబ్బో దేవుడు చేస్తారేమో అని అనుకోకండి. తప్పకుండా దేవుడు చేస్తాడు. లేదు, తప్పకుండా దేవుడు మన పట్ల దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి రేపటిని గురించి చింతింపకూడదు. కాబట్టి రేపు గురించి కూడా బాధపడవద్దు. ఈ రోజు బాధపడే అవసరం లేదు, రేపు గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? నీతి, దేవుని రాజ్యం, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మాంత. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మాంతులే అంటే ప్రభువుల్లో ఆనందించుకొని బ్రతకండి. అంతే. దేవుని చిత్తం చేసుకొని దేవుని చిత్తం బైబిల్లో రాయబడి దేవుని చిత్తం చేస్తున్న వ్యక్తులు వారికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అధికమైన ఆనందం ఇస్తాడనమాట. అలాగే ఆనందించుకొని సమాధానం, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మంతులు ఆనందించుకొని ప్రియులరా సుధించుకొని వాక్యానుసరంగా బ్రతకడమే మన ఆత్మీయ జీవితం అనమాట. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మంతుడి ఆనందం. ఇప్పుడు క్రిస్తు నందు జీవితం, ఆత్మీయ జీవితం అంటే మనం తండ్రితో కలిసి ఆనందించుకొని తండ్రి చిత్తం చేసుకొని బ్రతకడం. ఇప్పుడు అలాంటి వ్యక్తులు అవసరాలు తప్పకుండా దేవుడు అద్భుతంగా తప్పకుండా దేవుడు తెరుస్తాడు. ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. అలాగే తప్పకుండా జరుగుతాయి అనమాట. అలాగే కాబట్టి ప్రియులారా మనం బాధపడవద్దు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రభువునందు ఆనందించుకొని బ్రతకడమే దేవునికి ఉచితం ప్రియులారా. కాబట్టి బెండ మీద ఇల్లు కట్టిన వారిగా మనం ఉండాలి. కాబట్టి మనం ఒకవేళ బాధకు చోటు ఇవ్వద్దు అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? వాక్యం ఎక్కువ వినాలి, ధ్యానించుకోవాలి. పరలోక తండ్రి గురించి మనం ఎక్కువ నేర్చుకోవాలి, దేవుని గురించి ఎక్కువ నేర్చుకోవాలి, విశ్వాసం మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అనమాట. అవిశ్వాసంతో మనం ఉండవద్దు. అవిశ్వాసంతో ఉంటే బాధ రావడానికి అవకాశం ఉంది, టెన్షన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాక్యాలు మనం ఎక్కువ వినాలి, వాక్యాలు ఎక్కువ భవించాలి, ప్రభుత్వ సమయం గడపాలి. అలాగే జయంతో బ్రతకాలని ప్రియులారా దేవుడు ఆశపడుతుంది. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దవా మీ వాక్యం జీవ మార్మలాగా మార్చుమో తండ్రి. దవా పూర్ణ హృదయంతో, ప్రభువా మంచి మనసుతో, ఉత్సాహంతో దేవా మీ రాజ్యం నీది హృదయ కృప దేవా మాకు దయచేయము తండ్రి. మనుషులకు చూపడానికి కాదు తండ్రి, దేవా మనుషుల నుండి సర్టిఫికేట్ కొరకు కాదు యేసయ్య, మీ నుండి మెప్పు పొందాలి. మీ నుండి ఇలా మంచి దాసురాలని పిలుపు యేసయ్య, మీ నుండి అనుదినం తండ్రి విని బ్రతికే ఆ కృప తండ్రి మాకు అలాంటి ఒక బ్రతుకు పరిశుద్ధాత్మ దేవా మాకు దేవా దయచేయమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా మేము బ్రతుకు వేషధారులుగా ఉండకుండా దేవా సహాయం తండ్రి. మేము ప్రార్థన చేసినప్పుడు కానీ, ఆరాధన చేసినప్పుడు కానీ, ధర్మం ఇచ్చినప్పుడు కానీ, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు కానీ ప్రభా మీరు చూస్తున్నాడని అర్థం చేసుకొని దేవా మేము నమ్మకంగా అర్థం చేస్తున్నట్టు పోలీస్ స్పిరిట్ దేవా అదేమైన కృప తండ్రి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. రహస్యంగా మమ్మల్ని ఎల్లప్పుడూ చూస్తున్న మా తండ్రి మీ పొందనాలు, మీ కన్ను దృష్టి ఎల్లప్పుడూ ప్రభా మా అందరి మీద ఉన్నవాడు స్తోత్రం తండ్రి. దేవా మీ దృష్టి దేవా మీ ముందు మేమందరం నమ్మకంగా ప్రదే అకృప అభిషేకం తండ్రి ఉదయగాలు మాకు అందరికి దేవా అదేగా మార్మ మనిషి బలపరచము తండ్రి. మా ప్రాణాన్ని శుద్ధి చేయము తండ్రి. మా పంచేందరులను దేవా మీ రక్తం ద్వారా కడుగుతున్న కన్నులు గాని, చెవులు గాని, దేవా నాలుగు కానీ ప్రతి అవయవాలు యేసయ్య మీ రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి, శుద్ధి చేస్తున్నాం తండ్రి. దేవా పరలోక ప్రతిష్ట దేవా దయచేయము తండ్రి. దేవా భూమి ఆమె హల్లెలూయా మనసులో పెట్టుకొని మాత్రం బ్రతకకుండా ప్రభా స్తోత్రం పరలోకం ఉంది అని గ్రహింపు పరిశుద్ధాత్మ దేవా దయచేయము. నిత్య రాజ్యం ఉంది అని, శాశ్వత రాజ్యం ఉంది అని, మరణం తర్వాత ఒక జీవితం ఉంది అని ప్రభా మరి అక్కడ ఇలా ఎత్తబడిన గుండెలో దేవా మేమందరం ఉండాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. దేవా స్తోత్రం దేవా హోలీ స్పిరిట్ దేవా రెవల్యూషన్ మాకు దయచేయము తండ్రి. పరలోక గురించిన ప్రదేశం దయచేయము తండ్రి. పరలోకంలో ఎక్కువ ధనం ఆమె హాలే పెట్టే వ్యక్తులుగా దేవా మా హృదయాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే లాభాకారే ఆమె స్తోత్రం. అలాగే భూమిలో ఆశీర్వాదాలు అనుభవించుకొని, నిత్యం ఆశీర్వాదాలు అనుభవించుకొని తండ్రి ప్రతి కృప తండ్రి మాకందరికీ దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాము. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.